హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్. ఈరోజు అయితే మనం ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన రిజల్ట్స్ అయితే రావట్లేదు కదా, దానికి సంబంధించి అయితే నేనైతే మీకైతే క్లారిటీ అయితే ఇస్తాను. అలాగే చాలామంది అయితే నిన్న మనకైతే రిజల్ట్స్ వస్తాయని అనుకున్నారు కానీ రాలేదు. నేనైతే ముందే మీకైతే అప్డేట్ అయితే ఇచ్చాను. రిజల్ట్స్ అనేది మనకు నెక్స్ట్ మంత్లో ఫస్ట్ వీక్లో వస్తాయని నేనైతే మీకైతే ముందు నుంచే చెప్తున్నాను. కానీ చాలా వరకు అయితే అది నమ్మలేదు, కానీ ఇప్పుడు అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు మనకు ఏదైతే 1167 పోస్టులకు సంబంధించి ఒక వీడియో అయితే వైరల్ అవుతుంది కదా, మీకు అది దాని గురించి అయితే నేనైతే పూర్తిగా క్లారిటీ అయితే ఇస్తాను. అలాగే మీకు రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయనేది కూడా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలో అయితే పూర్తిగా చూడండి. ముందుగా చూసుకున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్కి అయితే టెలిగ్రామ్ పేజ్ మరియు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే ఉంది. కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్అవుట్ అయితే చేయండి. మీకు ఏదైనా రిజల్ట్స్ పీడిఎఫ్ కానీ లేకపోతే ఏదైనా జాబ్ నోటిఫికేషన్స్ కానీ ఉంటే నేనైతే టెలిగ్రామ్లో అయితే పోస్ట్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు అయితే జాయిన్ కావడానికి ట్రై చేయండి. అలాగే మీకు ఈ జాబ్కి సంబంధించి ఏమాత్రం చిన్న డౌట్ ఉన్నా కానీ మనకైతే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, నేనైతే రిప్లై చేయడానికి ట్రై చేస్తాను. లేకపోతే మీరు వీడియో కింద కామెంట్ చేసినా కానీ నేనైతే మీకైతే రెస్పాండ్ అయితే అవుతాను. ఇక మనమైతే మెయిన్ టాపిక్లోకి అయితే వెళ్దాం. ఇక్కడ మనం పోస్టులకు సంబంధించి చూసుకున్నట్లయితే టోటల్గా మనకైతే 6100 పోస్టులతో అయితే మనకైతే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది కదా. దానికి సంబంధించి ఏపీఎస్పీకి వచ్చేసి 2520 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే సివిల్కి వచ్చేసి 3580 పోస్టులు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి మనకు ఇక్కడ హోంగార్డ్స్కి వచ్చేసి ఎంత పర్సెంట్ వెళ్తుంది, అలాగే ఇప్పుడు మనకు రిజల్ట్స్ ఎందుకు రావట్లేదు అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే పూర్తిగా చూడండి. ఇప్పుడు మనకి ఇక్కడ ఏపీఎస్పీకి వచ్చేసి టోటల్గా ఇక్కడ మనకు 2520 పోస్టుల నుంచి వెళ్ళి 25% పోస్టులు అయితే మనకైతే ఇక్కడ హోంగార్డ్కి అయితే ఇచ్చారు. అది ఇస్తారని చెప్పారు కదా, దానికి సంబంధించి కోర్టులో కేసు కూడా నడిచింది, అదైతే వాళ్ళకి అనుకూలంగానే వచ్చింది. అలాగే ఇక్కడ మనకు సివిల్కి సంబంధించి చూసుకుంటే ఇక్కడ 15% పోస్టులు అయితే హోంగార్డ్స్కి అయితే వాళ్ళైతే కేటాయిస్తామని చెప్పారు. అలాగే ఇక్కడ టోటల్గా చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు 6100 పోస్టుల నుంచి వెళ్ళి 40% పోస్టులు అయితే మనకైతే హోంగార్డ్స్కి అయితే వెళ్తాయని వాళ్ళైతే చెప్పారు. ఇప్పుడు దానికి సంబంధించి మీకైతే నేనైతే క్లారిటీ అయితే ఇస్తాను. టోటల్గా ఎన్ని పోస్టులు వాళ్ళకు వెళ్తాయి, అలాగే వాళ్ళు క్వాలిఫై కాని వాళ్ళకు కూడా జాబ్ కావాలని వాళ్ళైతే జాబ్ అయితే ఇచ్చే అవకాశం అయితే లేదు. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ 630 పోస్టులు అయితే హోంగార్డ్స్కి అయితే ఏపీఎస్పీకి సంబంధించి ఉన్నాయి. అలాగే ఇక్కడ మనకు సివిల్కి వచ్చేసి ఇక్కడ 537 పోస్టులు అయితే ఈ సివిల్ కానిస్టేబుల్ నుంచి వెళ్ళి హోంగార్డ్స్కి అయితే ఇస్తామని వాళ్ళైతే కోర్టు అయితే తీర్పు అయితే చెప్పింది. అంటే ఇంత పర్సెంట్ ఇవ్వాలని అయితే వాళ్ళైతే చెప్పారు కదా, దానికి సంబంధించి ఇక్కడ మనం టోటల్గా చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు 1167 పోస్టులు అయితే వాళ్ళకైతే ఇస్తామని చెప్పారు. ఇక్కడ 1167 పోస్టులు అయితే హోంగార్డ్స్కి అయితే వెళ్ళాలి. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే ఇక్కడ చాలామంది వరకు అయితే ఇంతమంది అయితే హోంగార్డ్స్ వచ్చేసి దీంట్లో అయితే క్వాలిఫై అయితే కాలేదు. ఏది మన ప్రిలిమ్స్ ఎగ్జామ్లోనే చాలామంది అయితే ఫిల్టర్ అయిపోయారు. అలాగే ఇంకొంతమంది చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు ఈవెంట్స్లో ఫిల్టర్ అయ్యారు. ఇక్కడ మేము టోటల్గా చూసుకున్నట్టయితే 400 to 500 మంది మాత్రమే హోంగార్డ్స్ వచ్చేసి ఈ మెయిన్స్ ఎగ్జామ్లో అయితే క్వాలిఫై అవ్వడం అయితే జరిగింది. ఆ మిగిలిన పోస్టులు కూడా రిజర్వేషన్ ద్వారా మాకే కావాలని వాళ్ళైతే ఇప్పుడైతే కోర్టులో అయితే కేసు వేసే అవకాశం అయితే ఉంది. దానికి సంబంధించి మళ్ళీ ఒకసారి రీచెక్ చేసి ఆ మిగిలిన పోస్టులు ఏవైతే ఉన్నాయో, మిగిలిన 600 పోస్టులు నుంచి 700 పోస్టులు అయితే ఉన్నాయో అవి మిగతా మన ఇప్పుడు ఎగ్జామ్ రాసిన స్టూడెంట్స్కే ఇవ్వాలని మన కోర్టు అయితే తీర్పు అయితే ఇవ్వనుంది. దానికి సంబంధించి ఇప్పుడు మనకు రిజల్ట్స్ అయితే రావట్లేదు. మన రిజల్ట్స్ వచ్చేసి ఇవన్నీ అయితే వాళ్ళైతే చెక్ చేసి మళ్ళీ ఒకసారి మనకు ఆగస్టు ఫస్ట్ వీక్లో అయితే మీకైతే రిజల్ట్స్ అయితే వాళ్ళైతే రిలీజ్ చేస్తారు. ఇప్పుడు ఇక్కడ రిజల్ట్స్ మీకు లేట్ అయినందుకు మీకే బెనిఫిట్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఆ మిగిలిన 600 పోస్టులు అయితే ఏవైతే ఉన్నాయో అవైతే రిజర్వేషన్ ద్వారా వాళ్ళకి వెళ్ళిపోకుండా మీకైతే రావడం అయితే జరుగుతుంది. అన్ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే జాబ్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో రిజల్ట్స్ లేట్ అవ్వడం వల్ల మీకే బెనిఫిట్ అయితే అవుతుంది. ఎవరు రిజల్ట్స్ గురించి అయితే కంగారు పడకండి. రిజల్ట్స్లో ఎటువంటి చీటింగ్స్ అయితే ఇట్లాంటివి అంటే ఏం జరగవు. వాళ్ళైతే పర్ఫెక్ట్గా మీకైతే కరెక్ట్గా రిజల్ట్స్ అయితే అనౌన్స్ అయితే చేస్తారు. అది మనకు నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో మీకైతే రిజల్ట్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. ఈ 7 డేస్లో మీకైతే వాళ్ళు ఖచ్చితంగా రిజల్ట్స్ అయితే రిలీజ్ చేస్తారు. మీరు ఎవరు రిజల్ట్స్ గురించి అయితే కంగారు పడకండి. ఇలాంటి జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్లో ఉంచుకోండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.